రాష్ట్ర రాజకీయాలు మంచిర్యాల చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రిమండలి విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో జరిపిన చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. ఆశావాహులలో ఆశలు పుట్టిస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు బెర్త్ ఖరారవుతుందనే ప్రచారం ఓవైపు జరుగుతుండగా, గడ్డం వివేక్ ఆశించిన ఎంపీ టికెట్ సైతం కాకా ఫ్యామిలీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇలా మంచిర్యాలకు ఎంపీ టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఖాయమవుతుందా? ఇద్దరు ఆశించిందే జరుగుతుందా, లేక ఎవరైనా రాజీ పడాల్సి వస్తుందా? మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉండగా ఆ మూడింటిలోనూ కాంగ్రెస్ విజయ బావుట ఎగురవేసింది. బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో ఆయన సోదరుడు వివేక్, మంచిర్యాలలో పార్టీ సీనియర్ నేత, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి పీఎస్ఆర్ చేసిన సేవలను గుర్తించి మొదట్లోనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అనుకున్న విధంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దానికి రకరకాలుగా అడ్డంకులు ఉన్నట్లు చర్చ సాగింది. గడ్డం బ్రదర్స్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడటంతో ముగ్గురిలో ఎవరికీ ఇవ్వలేదంటారు. ఎందుకంటే ఒకరికి ఇస్తే మరొకరికి కోపం వస్తుందన్న నేపథ్యంలో పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేసినట్లు చెప్తారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ రావు వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మంత్రి పదవి రావటమే కాకుండా మంచి పోర్ట్ఫోలియో కూడా వస్తుందని, మున్సిపల్ లేదా విద్యాశాఖ ప్రేమ్ సాగర్ రావుకు కట్టబెడతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ముందు నుంచి వినోద్, వివేక్ ప్రేమ్ సాగర్ రావుకు అడ్డంకిగా మారారనే టాక్ ఉంది. అయితే వివేక్ తన కుమారుడి కోసం ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారికి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన నాయకులు ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చారట. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో పెద్దలతో చర్చించి 2 రోజుల్లో పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అటు తమ్ముడు వివేక్ కొడుక్కి ఎంపీ టికెట్, ఇటు ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంలో తనకు కూడా మంత్రి పదవి కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పట్టుబడుతున్నారు. మొదట్నుంచి ఏఐసీసీ పెద్దలను కలుస్తున్న వినోద్ తనకు మంత్రి పదవి కావాల్సిందేనని పైరవీలు చేసుకుంటున్నారు. గతంలో తనకు మంత్రి పదవి చేసిన అనుభవం ఉందని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి తనను సైతం మంత్రిని చేయాలని కోరుతున్నారట. ఈ క్రమంలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం చేసిన సేవలను ఆయన గుర్తు చేస్తున్నారట. ఢిల్లీలోనే కాక ఇటు ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర ఇతర నేతల వద్ద ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు కాంగ్రెస్ 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఇక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే ఎలా ఉంటుందనే కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒకవేళ 1 మంత్రి పదవే గనక ఇస్తే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో బ్యాలెన్స్ చేసి ఇక్కడ పార్టీని బలోపేతం చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది. అయితే కేవలం ఈ ఒక్క ప్రాంతానికే 2 మంత్రి పదవులు దక్కుతాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం విశేషం. మొత్తం మీద చూస్తే ప్రేమ్ సాగర్ రావుకు మాత్రం మంత్రి పదవి ఖాయమనే వ్యాఖ్యలు దండిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు అలాంటి సమాచారమే ఉందంటూ ప్రేమ్ సాగర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పాటికే అధిష్టానం నుంచి ఆయనకు ఒప్పందిందని, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి పూర్తి వివరాలు రావాలంటే 2-3 రోజులైనా ఆగాల్సిందేనేమో.